MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఒక అటు ప్రజెంట్ కొంతమంది మీద ఏమైనా సెటైర్ అనుకోవచ్చా దాన్ని? అంటే కొంతమంది ధనవంతులు చాలామంది చేసేవన్నీ చేస్తూనే దేవుడికి దేవుడి అంటే ఇంకా అది ఇంకా అంటే సెటైర్ ఏం కాదు, అందరికి తెలిసిన విషయం వేస్తే అంటే విలన్లు ఇప్పుడు మన పాత విలన్లు కూడా మన పాత సినిమాల నుంచి అలానే ఉంటారు, వాళ్ళు భక్తులు ఉంటారు కానీ ఇలా ఎక్స్ప్రెస్ చేయలేరు. అంటే అంటే వేరే అంటే జస్ట్ కొత్త టేక్ అని కూడా అన్నాను. బేసిక్గా అలాంటి క్యారెక్టరైజేషన్స్ మనకు ఇప్పుడు ముత్యాల మొగ్గ నుంచి రావుగోపాలరావు వస్తున్నాడు, ఆయన అంటే కూతురు ఒకలా వేరే వాళ్ళు ఒకలా, అంతే కదా బేసిక్. అంటే ఇప్పుడు అంటే మనం డబ్బు సంపాదించడము, మన ఫ్యామిలీని చూసుకోవడము, ఆ బాధ్యతలు చూసుకుంటూనే వేరే వాళ్ళకి ఏమైనా ప్రపంచం ఏమైనా వేరే వాళ్ళకి ఏమైనా అంటే అసలు యాక్చువల్లీ పట్టనట్టు కూడా వాళ్ళకి తెలియదు కూడా తెలియదేమో, అంటే ఏంటి ఏమి ఇది నడుస్తుంది. అందుకే దేవుడి దగ్గరికి చెప్పుకోగలుగుతాం మనం, అంటే నాకు మంచి చేయని చెప్పుకోగలుగుతాం. అంటే వేల మందికి చెడు చేసినా కానీ నాకు మంచి చేయని చెప్పుకునే ఒకటి ఉంటుంది కదా విషయం. ఇంకా అది యాక్చువల్లీ ప్రతి మనిషిలో ఉంటుంది అనుకోండి, ఒకరికి అతను ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మనం డైరెక్ట్గా అతను ఇంతమంది చనిపోయినా ఓకే అనుకున్నాడు, అంటే అది కూడా కొడుకు మీద ప్రేమ అతను. అంటే ఈ స్థాయి అప్లాజ్ కానీ ఈ స్థాయి స్పందన కానీ అంటే ఇంత అప్లాజ్ రావటం మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా, లేకపోతే లేదు ఒక మంచి సినిమాగా ఉంటుంది అనుకున్నారా? ఈ స్థాయి ఎక్స్పెక్ట్ చేశారా ఈ స్థాయి రిజల్ట్ వస్తుందని? అంటే ఓవరాల్గా ఒకటే టాక్. అదే అంటే ఈ స్థాయిని నేను ఏ సినిమాకి ఈ స్థాయి అని ఎప్పుడు అనుకోనండి. బేసిక్గా జనరల్గా కొన్ని అంటే బాగా అంటే మంచి సినిమా తీస్తున్నాము, కొత్తగా తీస్తున్నాము, అందరికి నచ్చుతుంది, స్పెషల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఓటీటీలో ఈ మధ్య బేసిక్గా చాలా అవేర్నెస్ పెరిగిందేమో అని ఎక్కడో నాకు ఒక కాన్ఫిడెన్స్ అదొకటి ఉంది బేసిక్. అంటే ఎక్కడో మనం ఫిల్మ్ మేకర్స్గా మనం వెనుకబడతామని ఆడియన్స్ కొంచెం ముందుంటారు ఎక్కువ. సో ఆ నమ్మకం ఉంది. అంటే ఈ మధ్య బాగా చూస్తున్నారు. అండ్ ఎనీథింగ్ ఒక్క రిపీట్ కానీ ఒక్క రొటీన్ ఉంటే ఒక్క షో కాదు, హాఫ్ షో కూడా పడట్లేదు, ఇంటర్వ్యూ నుంచే అంతే, ఇంకా అసలు వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటివన్నీ ఏమనిపించిందంటే దే ఆర్ ప్రాబబ్లీ వెయిటింగ్. ఒక ఎక్కడో ఆడియన్స్ అందరూ వేరే చూసేసి ఓటీటీలో వాళ్ళ మనసు కానీ మైండ్ కానీ వాళ్ళ టేస్ట్ కానీ వెళ్ళిపోయినాయి ముందుకి, మనం ఎక్కడైనా వెనకబడుతున్నాము అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. సో ఇది కొత్త టేక్, కొత్తగా చెప్తున్నాము, అన్నీ కొత్తగా ఉన్నాయి, నా నుంచి కొత్తగా అండ్ ఆల్సో కథగా ఇది ఒక పెద్ద క్యాన్వాస్ సినిమా, ఇవన్నీ కాన్ఫిడెన్స్ నాకు. ఇవన్నిటి వలన చాలా అందరూ బాగా ఆదరిస్తారు అనుకున్నాను. ఈ రేంజ్ అనేది నేను ఎప్పుడు అంటే ఎంత రేంజ్ అనేది మనం ఎప్పుడు చెప్పలేము యాక్చువల్లీ. అంటే అది సమ్టైమ్స్ డిపెండ్స్ ఆన్ సీజన్లు, వేరే సినిమాలు, టైము, ఎగ్జాము, ఇవన్నీ అన్నీ ఉంటాయి. సో ఒక కరెక్ట్గా రిసీవ్ చేసుకోవడం, సో దాని మీద తప్ప నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మీరు అన్నట్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత జనాల్లో అంటే వరల్డ్ లెవెల్లో అన్ని సినిమాలు చూస్తున్నారు, భాషా పరిమితులు అంతా లేవు సార్, ఏ లాంగ్వేజ్ సినిమా అయినా చూస్తున్నారు, సబ్ టైటిల్స్ అర్థం చేసుకుంటున్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది. రియలిస్టిక్ అప్రోచ్ సినిమాలు, ఒక హ్యూమన్ ఎమోషన్ సినిమాలు డెఫినెట్గా ఇష్టపడుతున్నారు. సో అది ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది సార్ ఈ సినిమాకి? ఐ థింక్ బాగా అడ్వాంటేజ్ అయినట్టుంది. అంటే అంటే ఒక మల్టీప్లెక్స్ ఆడియన్స్ అనుకోవడానికి ఇది 3 గంటల సినిమా ఇది. అది చూస్తూ కూడా వాళ్ళు ఒక రియాక్షన్ కరెక్ట్ టైంకి కరెక్ట్గా అనుకునే అదేంటి ఒక రియాక్షన్స్ ఉంటాయి, ఆడిటోరియం రియాక్షన్స్, పంచ్ అనొచ్చు, ఒక రియాక్షన్స్ అనొచ్చు, అప్లాజ్ అనొచ్చు, అదే గూస్ బంప్ మూమెంట్స్ అనొచ్చు, అవన్నీ అలా కరెక్ట్ మేము అనుకున్నట్టు జరిగినాయి. అది ఓటీటీ అనేది ఒక చిన్న అంటే ఒక మాధ్యమం, కానీ టైమ్స్ అంటే అల్టాల్ ఇంకా బిగ్గర్ దీంట్లో అంటే టైమ్స్ మారుతున్నాయి. ఓకే, అంటే నాట్ జస్ట్ ఓటీటీ, ఇంటర్నెట్, వాట్ ఎవర్ అవేర్నెస్ కుర్రోళ్ళు. అంటే ఒకప్పుడు ఐక్యూ లెవెల్స్ కానీ ఒక 10th కుర్రోడికి ఇప్పుడు 5th కుర్రోడికి ఐక్యూ లెవెల్స్ సేమ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ కానీ వాడు చేసే విధానం కానీ అన్నీ మారుతున్నాయి కదా. ప్రాబ్లమ్ సినిమా కూడా మారాలి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, అది వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి అక్కడ ఆ టైమ్స్లో వచ్చి కొడుతుంది సినిమాలు. సో అన్నీ మార్పు ఐ థింక్ కోరుకుంటున్నారు. మార్పు జనరల్గా ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా మారిపోయినాయి అయితే అనుకుంటున్నాను. ఒక అంటే ప్రజెంట్ కొంతమంది మీద ఏమైనా సెటైర్ అనుకోవచ్చా దాన్ని? అంటే కొంతమంది ధనవంతులు చాలామంది చేసేవన్నీ చేస్తూనే
అదే అదే. అంటే దేవుడికి దేవుడి అంటే ఆ, ఇంకా అది ఇంకా అంటే సెటైర్ ఏం కాదు, అందరికి తెలిసిన విషయం వేస్తే అంటే ఆ. విలన్లు ఇప్పుడు మన పాత విలన్లు కూడా మన పాత సినిమాల నుంచి అలానే ఉంటారు, వాళ్ళు భక్తులు ఉంటారు అలానే వాళ్ళు. ఉంటారు కానీ ఇలా ఎక్స్ప్రెస్ చేయలే ఎవరు. అంటే అంటే వేరే అంటే జస్ట్ కొత్త టేక్ అని కూడా అన్నాను బేసిక్గా. అలాంటి క్యారెక్టరైజేషన్స్ మనకు ఇప్పుడు ఆ, ఇప్పుడు ముత్యాల మొగ్గ నుంచి రావు గోపాలరావు వస్తున్నాడు, ఆయన అంటే కూతురు ఒకలా వేరే వాళ్ళు ఒకలా, అంతే కదా బేసిక్. అంటే ఇప్పుడు అంటే మనం డబ్బు సంపాదించడము, మన ఫ్యామిలీని చూసుకోవడము, ఆ బాధ్యతలు చూసుకుంటూనే వేరే వాళ్ళకి ఏమైనా ప్రపంచం ఏమైనా వేరే వాళ్ళకి ఏమైనా అంటే అసలు యాక్చువల్లీ పట్టనట్టు కూడా వాళ్ళకి తెలియదు కూడా తెలియదేమో, అంటే ఏంటి ఏమి ఇది నడుస్తుంది. అందుకే దేవుడి దగ్గరికి చెప్పుకోగలుగుతాం మనం, అంటే నాకు మంచి చేయని చెప్పుకోగలుగుతాం. అంటే వేల మందికి చెడు చేసినా కానీ నాకు మంచి చేయని చెప్పుకోనే ఒకటి ఉంటుంది కదా విషయం. అంతే ఇంకా అది యాక్చువల్లీ ప్రతి మనిషిలో ఉంటుంది అనుకోండి, ఒకరికి అతను ఇంకో కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మనం డైరెక్ట్గా అతను ఇంతమంది చనిపోయినా ఓకే అనుకున్నాడు, అంటే అది కూడా కొడుకు మీద ప్రేమ అతను. అంటే ఈ స్థాయి అప్లాజ్ కానీ ఈ స్థాయి స్పందన కానీ అంటే ఇంత అప్లాజ్ రావటం మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా, లేకపోతే లేదు ఒక మంచి సినిమాగా ఉంటుంది అనుకున్నారా, ఈ స్థాయి ఎక్స్పెక్ట్ చేశారా ఈ స్థాయి రిజల్ట్ వస్తుందని? అంటే ఓవరాల్గా ఒకటే టాక్. అదే అదే అదే. అంటే ఈ స్థాయిని నేను ఏ సినిమాకి ఈ స్థాయి అని ఎప్పుడు అనుకోనండి బేసిక్గా. జనరల్గా కొన్ని అంటే ఆ, బాగా అంటే మంచి సినిమా తీస్తున్నాము, కొత్తగా తీస్తున్నాము, అందరికి నచ్చుతుంది, స్పెషల్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఓటీటీలో ఈ మధ్య బేసిక్గా చాలా అవేర్నెస్ పెరిగిందేమో అని ఎక్కడో నాకు ఒక కాన్ఫిడెన్స్ అదొకటి ఉంది బేసిక్. అంటే ఎక్కడో మనం ఫిల్మ్ మేకర్స్గా మనం వెనుకబడతామని ఆడియన్స్ కొంచెం ముందుంటారు ఎక్కువ. అవును సార్. సో ఆ నమ్మకం ఉంది, అంటే ఈ మధ్య బాగా చూస్తున్నారు. అండ్ ఎనీథింగ్ ఒక్క రిపీట్ కానీ ఒక్క రొటీన్ ఉంటే ఒక్క షో కాదు, హాఫ్ షో కూడా పడట్లేదు, ఇంటర్వెల్ నుంచే అంతే ఇంకా అసలు వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటివన్నీ ఏమనిపించిందంటే దే ఆర్ ప్రాబబ్లీ వెయిటింగ్, ఒక ఎక్కడో ఆడియన్స్ అందరూ వేరే చూసేసి ఓటీటీలో వాళ్ళ మనసు కానీ మైండ్ కానీ వాళ్ళ టేస్ట్ కానీ వెళ్ళిపోయినాయి ముందుకి, మనం ఎక్కడైనా వెనకబడుతున్నామో అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. సో ఇది కొత్త టేక్, కొత్తగా చెప్తున్నాము, అన్నీ కొత్తగా ఉన్నాయి, నా నుంచి కొత్తగా అండ్ ఆల్సో కథగా ఇది ఒక పెద్ద క్యాన్వాస్ సినిమా, ఇవన్నీ కాన్ఫిడెన్స్ నాకు. ఇవన్నిటి వలన చాలా అందరు బాగా ఆదరిస్తారు అనుకున్నాను. ఈ రేంజ్ అనేది నేను ఎప్పుడు అంటే ఎంత రేంజ్ అనేది మనం ఎప్పుడు చెప్పలేము యాక్చువల్. అంటే అది సమ్టైమ్స్ డిపెండ్స్ ఆన్ సీజన్లు, వేరే సినిమాలు, టైము, ఎగ్జాము, ఇవన్నీ ఏవో అన్నీ ఉంటాయి. సో ఒక కరెక్ట్గా రిసీవ్ చేసుకోవడం, సో దాని మీద తప్ప నాకైతే కాన్ఫిడెన్స్ ఉండేది. అంటే మీరు అన్నట్టుగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత జనాల్లో అంటే వరల్డ్ లెవెల్లో అన్ని సినిమాలు చూస్తున్నారు, భాషా పరిమితులు అంతా లేవు సార్, ఏ లాంగ్వేజ్ సినిమా అయినా చూస్తున్నారు, సబ్ టైటిల్స్ అర్థం చేసుకుంటున్నారు. సో వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది, రియలిస్టిక్ అప్రోచ్ సినిమాలు, ఒక హ్యూమన్ ఎమోషన్ సినిమాలు డెఫినెట్గా ఇష్టపడుతున్నారు. సో అది ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది సార్ ఈ సినిమాకి? ఐ థింక్ బాగా అడ్వాంటేజ్ అయినట్టుంది. అంటే అంటే ఒక మల్టీప్లెక్స్ ఆడియన్స్ అనుకోవడానికి ఇది 3 గంటల సినిమా, అది చూస్తూ కూడా వాళ్ళు ఒక రియాక్షన్ కరెక్ట్ టైంకి కరెక్ట్గా అనుకునే అదేంటి ఒక రియాక్షన్స్ ఉంటాయి, ఆడిటోరియం రియాక్షన్స్, పంచ్ అనొచ్చు, ఒక రియాక్షన్స్ అనొచ్చు, అప్లాజ్ అనొచ్చు, అదే గూస్ బంప్ మూమెంట్స్ అనొచ్చు, అవన్నీ అలా కరెక్ట్ మేము అనుకున్నట్టు జరిగినాయి. అది ఓటీటీ అనేది ఒక చిన్న అంటే ఒక మాధ్యమము, కానీ టైమ్స్ అంటే అల్టాల్ ఇంకా బిగ్గర్ దీంట్లో అంటే టైమ్స్ మారుతున్నాయి. ఓకే, అంటే నాట్ జస్ట్ ఓటీటీ, ఇంటర్నెట్, వాట్ ఎవర్ అవేర్నెస్ కుర్రోళ్ళు. అంటే ఒకప్పుడు ఐక్యూ లెవెల్స్ కానీ ఒక 10th కుర్రోడికి ఇప్పుడు 5th కుర్రోడికి ఐక్యూ లెవెల్స్ సేమ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ కానీ వాడు చేసే విధానం కానీ అన్నీ మారుతున్నాయి కదా. ప్రాబ్లీ సినిమా కూడా మారాలి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, అది వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి అక్కడ ఆ టైమ్స్లో వచ్చి కొడుతుంది సినిమాలు. సో అన్నీ మార్పు ఐ థింక్ కోరుకుంటున్నారు. మార్పు జనరల్గా ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా మారిపోయినాయి అని అయితే అనుకుంటున్నాను.